ప్రతి ఒక్కరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఎందుకు తీసుకున్నారు, టీడీపీకి అమ్ముడుపోయారు అంటున్నారు కదా. ఒకటి గుర్తుంచుకోండి, పోయినసారి 2019లో 157 సీట్లు పోటీ చేస్తే మళ్ళీ నా కొడుకులు ఏం చేశారంటే కేవలం 1 సీట్లు మాత్రం గెలిపించారు. ఇప్పుడు ఏం చూసి ఆయనకి 150 సీట్లు 160 సీట్లు పోటీ చేయమని మనం చెప్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ముందు మనం ఒక 20-30 సీట్లు కనుక ఆయనకి గెలిపిస్తే అప్పుడు మన మీద నమ్మకంతో తనే నాకు 90 సీట్లు కావాలి, 100 సీట్లు కావాలని ధైర్యం ఉంటుంది. కానీ మళ్ళీ నా కొడుకులు ఏం చేస్తామంటే ఫ్లెక్సీలు చించుకొని ఓగా గుండెలు దించుకొని తప్ప ఓట్ల దగ్గరికి వచ్చి మాత్రం ఒక చిన్న క్వార్టర్ దెబ్బకో లేకపోతే ఒక భూమి బీరుకు ఆశపడిపోయి ఎవడెవడకో ఓట్లు వేస్తాం. దయచేసి ఇప్పటికైనా నిజంగా మీరు జనసేన సైనికులు అయితే 24 సీట్లలో 24 సీట్లు గెలిపించండి. అప్పుడు మన అధినేత మన మీద ఉన్న నమ్మకానికి ఒక వాల్యూ ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరు ఏది పడితే వాక్. జై హింద్.